వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ అంటే తెలుసుకోనుందా? మరి లేట్ ఎందుకు చూసేద్దాం. ఎండాకాలం జాగ్రత్తలు. అసలు ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఎండాకాలంలో దాహం, నీరసం, వేడికాళ్ళు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్ను ఆరోగ్యంగా తట్టుకోవచ్చు. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. శరీరంలో నీటి సమతుల్యం నిలబెట్టడానికి ఇది చాలా అవసరం. చిరిపి నీరు, కొబ్బరి నీరు, బుట్టల బియ్యం నీళ్లు మంచివి. డీహైడ్రేషన్ నివారించడంలో ఇది కీలకం. గొంతు ఎండకుండా ఉండేందుకు తరచూ తాగాలి. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయటకు వెళ్ళకూడదు. ఎండల వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అత్యవసరమైతే చాప, టోపీ, కళ్లద్దాలు వాడాలి. ఛాయలో నడవడం మంచిది. పొడి గాలి ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేందుకు కాటన్ దుస్తులు ఉపయోగపడతాయి. ఇవి శరీరానికి హితమైనవిగా ఉంటాయి. బహుళ రంగు లేదా గాఢమైన దుస్తులు వేడి ఎక్కువగా ఇస్తాయి. తెలుపు లేదా లైట్ కలర్స్ ఉత్తమం. ఇది చల్లదనం కలిగిస్తుంది. వెల్లుల్లి, పెరుగు, తాటి ముంజలు, వాటర్ మిలన్ వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వేడిలో నీరు అధికంగా ఉండటం వల్ల వేడి తగ్గుతుంది. బాహ్య ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. రోజు ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. వేడి కాలంలో ఎక్కువ మసాలా వంటకాలు, చిప్స్, ఫ్రైస్ తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. పెట్టుబడి మరియు లేత పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. పెరుగు, అన్నం, పల్స్ సూప్ వంటి వాటిని ప్రిఫర్ చేయాలి. వేడి కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడటానికి సన్ స్క్రీన్ అవసరం. కనీసం SPF 30 కలిగినది వాడాలి. వీటిని బయటకు వెళ్లే ముందు 30 నిమిషాల ముందు అప్లై చేయాలి. చర్మాన్ని రక్షించడం వల్ల అలర్జీలు టర్న్ తప్పదు. ఎండాకాలంలో ఆకలి లేకపోవడం సాధారణమైన సమయానికి ఆహారం తినాలి. బాడీలో ఎనర్జీ తగ్గకుండా ఉండేందుకు ఇది చాలా అవసరం. ప్రోటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. బలహీనత, నీరసం నుండి కాపాడుతుంది. వేడి అధికంగా ఉండే సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం. సుమారు 15 నుంచి 30 నిమిషాలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటే శరీరం చల్లబడి మళ్లీ శక్తిగా మారుతుంది. తల తిరుగు, నీరసం తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది ఉపయుక్తం. వేడి కాలంలో హాట్ ఫిజికల్ వర్క్ చేయడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. పారాసిటమాల్ వంటి మందులు తీసుకునే వారికి ఇది మరింత ప్రమాదకరం. వేడి సమయంలో అధిక శ్రమ చేయకుండా ఉండాలి. పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం. ఇంట్లో గాలి వేడి తగ్గించేందుకు కర్టెన్లు వాడాలి. తడి గుడ్డలు తలుపులపై ఉంచితే చల్లదనం పెరుగుతుంది. నానన్నట్టుగా నేలతో పాటు గోడలు కూడా చల్లబడతాయి. పెద్దవాళ్లకు ఇది మరింత అవసరం. ఒకసారి ఉదయం, ఒకసారి సాయంత్రం స్నానం చేస్తే శరీర వేడి తగ్గుతుంది. శరీరంలోని మురికి, చమురు పోయి చల్లదనం వస్తుంది. వాసనతో పాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. తాజాదనాన్ని కలిగిస్తుంది. వీరి శరీరం వేడి తట్టుకోలేరు. వాళ్ళను బయటకు పంపేటప్పుడు టోపీ, నీరు, చల్లదనపు పదార్థాలు ఇవ్వాలి. రూములో వాతావరణం చల్లగా ఉండేలా చూడాలి. వేడి వల్ల వేగంగా డీహైడ్రేషన్ జరుగుతుంది. తాటి ముంజలు, బుట్టల బియ్యం నీళ్లు సహజ శరీర చల్లదనాన్ని ఇస్తాయి. వీటిని తరచూ వాడడం వల్ల శరీరం వేడి తగ్గుతుంది. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది ఫ్రెష్ గా ఫీల్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇవి డీహైడ్రేషన్ కు దారి తీస్తాయి. శరీరంలోని నీటి శాతం తగ్గించడంతో నీరసం, తలనొప్పి వస్తాయి. బదులుగా నిమ్మకాయ, బుట్టల బియ్యం నీళ్లు తాగాలి. ఇవి శరీరాన్ని చల్లబెడతాయి. తల తిరగడం, అధిక ఒళ్ళు వేడి, విరేచనం, బలహీనత కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వెయిట్ లాస్, చర్మం ఎర్రగా మారడం కనిపిస్తే అలసత్వం వద్దు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి కావచ్చు. ఆరోగ్య సూచనలు పాటించడం తప్పనిసరి. ఎండాకాలం అనేది ఆరోగ్యపరంగా సవాలుతో కూడిన కాలం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ వేడి కాలాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుర్కోవచ్చు. తగిన ఆహారం, నీరు, విశ్రాంతి మరియు చల్లదనపు పూరిత జీవనశైలితో ఈ కాలాన్ని ఆనందంగా గడపవచ్చు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.